హలో అండి, నమస్తే. మన మిద్దె తోటల్లో విత్తనం వేయకుండా వచ్చే ఆకుకూరల్లో ఇది ఒకటండి, గంగవాయిల కూర. ఇదిగోండి, ఇది ప్రతి సమ్మర్లో కూడా మన తోటకూరతో పాటు అన్ని కుండీల్లోనూ పుట్టేస్తుంది. ఇది సమ్మర్లోనే కనబడదండి, మళ్ళీ మిగతా సీజన్లో కనబడదు. ఇదిగోండి, ఇలా పూత వచ్చేస్తుంది కదా, ఇలా మనం ఇది కాండంతో వండుకోవచ్చు. ఈ పూత వచ్చేస్తుంది కంటే ఈ పూతతో తింటే కొంచెం సీడ్స్ ఉంటాయి కదా, కొద్దిగా చెరిసేది వస్తుంది. ఈ సీడ్స్ మనం ఇలాగా తీసేస్తే సరిపోద్దండి. ఈ మొదలు ఈ సీడ్స్ ఉన్న చోట మనం ఇలాగా తీసేసి వండుకుంటే బాగుంటుంది. కొంచెం మన బచ్చల కూరలా కొద్దిగా జిగురు ఉంటుందండి, పప్పులోకి బాగుంటుంది. అలాగే పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. నేను 2-3 సార్లు చెప్పానండి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందని. ఇది వ్యవసాయదారులు ఎవరు తినరండి, పొలాల్లో బాగా లేస్తే మొలుసుద్ది, పిచ్చి మొక్కలను పీకి పడేస్తారట. ఇది మన మిద్దె తోటల్లో పెంచేవారు మాత్రమే ఇది తింటారు. మరి మీలో ఎంతమంది ఈ ఆకుకూరని తింటున్నారు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.